హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఓటీటీలకు అయితే తుపాకుల గూడెం మూవీ అయితే వచ్చేసింది అనమాట. ఈ మూవీ చూసాక నా ఒపీనియన్ చెప్పాలంటే జస్ట్ యావరేజ్గా ఉందని చెప్పుకోవచ్చు. ఏమంత బాగాలేదు. సాంగ్స్ అయితే ఏం బాగాలేవు. ఏదో నామకేవాస్ పెట్టాలి కాబట్టి పెట్టారు అనమాట. సాంగ్స్ అయితే ఏమంతగా నచ్చలేదు. మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ అనమాట. ఇక మ్యూజిక్ అయితే అంతలా నచ్చలేదు. కానీ మూవీ స్టోరీ లైన్ విషయానికి వస్తే 2009లో మన అన్నలు ఉంటారు అనమాట. అన్నలు వాళ్ళేమో ఇప్పుడు అంటే అన్నలలో కూడా కొంతమంది ఫేక్ ఉంటుంది, కొంతమంది ఒరిజినల్ ఉంటుంది అనమాట. అయితే ఈ యొక్క ఫేక్ ఒక్కడే ఉంటాడు. ఒక్కడు అందరితోటి ఎపిస్తూ ఉంటాడు అన్నలో. అయితే ఈ అతనికి దగ్గర ఏం కావాలంటే ఎప్పటికీ డబ్బు కావాలి. డబ్బులు అని చెప్పేసి జనాల దగ్గర తీసుకుంటాడు. కానీ జనాలకు ఏం ఉపాయం చేసింది అయితే ఏం లేదనమాట. అందుకే ఇప్పుడైతే లాస్ట్కి అతన్ని చంపేసారా లేదా, పట్టుకున్నా లేదా, ఇదే స్టోరీ లైన్ అనమాట. అసలు లాస్ట్కి అయితే ఇక మన హీరో అయితే చంపేయడు. కానీ ఈ పోలీసు వాళ్ళకైతే పట్టియాలి కాబట్టి పట్టిచ్చేస్తాడనమాట. చాలా కొట్టుకుంటారు హీరో ఆయన విలన్ అయితే. ఇద్దరు ఫైటింగ్ సీన్స్ అయితే బాగుంటాయి అని చెప్పుకోవచ్చు. ఫైట్ సీన్స్ చాలా బాగుంటాయి. నాకైతే చాలా బాగా నచ్చింది అని చెప్పుకోవచ్చు. కానీ కొంచెం ల్యాగ్ లెంతీగా చూపించాలని చెప్పుకోవచ్చు. ఏదైనా జర ఫాస్ట్గా చూపిస్తే బాగుండు. కానీ ఉన్నది లేనిది ఉన్నది ఉంచుకున్నది అన్నట్టు ఉంచుకున్నా అని చెప్పేసి అంటారు. అన్నీ అంటే అంతగా మెప్పించలేకపోయింది మూవీ మాత్రం. అందుకే నేను చెప్తున్నా యావరేజ్ అని చెప్పుకోవచ్చు. ఏం బాగాలేదు. జస్ట్ లుకింగ్ లైక్ ఆఫ్ వావ్ అని చెప్పుకోవచ్చు. అంత యావరేజ్గానే ఉంది మూవీ మాత్రం. సాంగ్స్ అయితే ఏం బాగాలేవు. డైరెక్షన్ పరంగా అయితే నాకు ఒకటి బాగాలేదని చెప్పుకోవచ్చు. మనం గన్ షూటింగ్స్ ఉంటాయి. ఇక గన్ షూటింగ్ చేస్తుంటే బుల్లెట్స్ అనేవి వస్తాయి. ఇక బుల్లెట్స్ అంతగా పర్ఫెక్ట్ అయితే ఏమి అంతగా పెట్టలేదని చెప్పుకోవచ్చు. లో బడ్జెట్ ఫిలిం కాబట్టి ఏదో మన పబ్జీలోకి వచ్చే ఫైర్ యానిమేషన్ ఎట్లా వస్తే అలాంటి యానిమేషన్ పెట్టడం జరిగింది. అదొక్కటి మెయిన్ డిసప్పాయింట్. ఏం నచ్చలేదు. అదైతే ఏదో మన బొమ్మల సినిమా చూసినంత ఫీలింగ్ అయితే కలుగుతుంది అనమాట. అందుకే ఓకేనా, మూవీ అయితే ఇంతే అనమాట. ఓకేనా, లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ప్లీజ్ డూ షేర్.